7-8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ అక్కడే చిక్కుపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఆమె స్పేస్లోకి వెళ్లి 7 నెలలు దాటిపోయింది. సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్ లైనర్ రాకెట్లోని ప్రొపల్షన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు సక్సెస్ఫుల్గానే అక్కడికి చేరారు. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సరిగ్గా సాధించారు. ఇంకా అంతా సర్దేసుకొని వెనక్కి వచ్చేయడమే అనుకున్నారు. సరిగ్గా అప్పుడే బోయింగ్ స్టార్ లైనర్లో టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. వెంటనే సరిపోతుందిలేని వెయిట్ చేశారు. వాళ్ళు అలా నిరీక్షించబట్టి ఇప్పటికీ 8 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏమాత్రం పురోగతి లేదు. అదిగో వచ్చేస్తారు, ఇదిగో వచ్చేస్తారని అంటున్నారు తప్పితే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది ఎవ్వరు కూడా చెప్పలేకపోతున్నారు. ఆహారం, వైద్యంతో పాటు ఇతరత్ర సామాన్లు అన్ని అందుబాటులోనే ఉన్నాయి. కానీ వాళ్ళు వెనక్కి వచ్చే మార్గమే దిక్కుతోచకుండా ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బోయింగ్ స్టార్ లైనర్ను వెనక్కి తీసుకురావాలని ఎలన్ మస్క్ని రిక్వెస్ట్ చేశారు. అప్పటి నుంచి మరోసారి స్టార్ లైనర్పై డిబేట్ మళ్ళీ మొదలైంది. ఇప్పుడంతా ఆలోచించేది ఏంటంటే అసలు వీళ్ళని తీసుకురావడం ఎలా అనేదే. అయితే ట్రంప్ మస్క్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత నాసా స్పందించింది. స్పేస్ ఎక్స్తో కలిసి వీలైన త్వరగా వాళ్ళని భూమిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా క్లియర్ కట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా క్రూ 10ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. నిజానికి ఫిబ్రవరి నాటికే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపైకి వచ్చేస్తారని ముందుగానే ప్రకటించారు. కానీ నాసా అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం వేరేగా ఉంది. బహుశా వాళ్ళని వెనక్కి తీసుకురావడం ఇంకాస్త సమయం పట్టవచ్చని, మార్చి నెలలో ఇది జరిగే అవకాశం ఉందని ప్రకటించింది. అసలు ఎందుకింత ఆలస్యం అవుతుందో కూడా నాసా వివరిస్తోంది. బోయింగ్ స్టార్ లైనర్లో స్పేస్ క్రాఫ్ట్లో భద్రతా ప్రమాణాల్లో తలెత్తిన లోపాల వల్లే ఇదంతా జరుగుతుందని వెల్లడించింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ని స్పేస్ స్టేషన్కి ఆస్ట్రోనాట్స్ని పంపించేందుకు ప్రత్యేకంగా తయారు చేశారు. అయితే తీరా స్పేస్లోకి వెళ్ళాక అక్కడ టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఫలితంగా అక్కడే వ్యోమగాములు చిక్కుపోయారు. మరి ఇన్ని రోజులు అక్కడే ఉంటే ఆస్ట్రోనాట్స్కి ఏమి కాదా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే స్పేస్లో వాతావరణానికి మన భూమి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అక్కడ క్లైమేట్కి తగ్గట్టుగా ఉండగలిగేలా ముందుగానే ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ ఇస్తారు. కానీ అది కొన్ని రోజుల వరకే మేనేజ్ చేయవచ్చు. మరి ఇలా నెలల తరబడి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా సేఫ్గా ఉంటారు? వాళ్ళ శరీరంలో మార్పులు రావా అన్న డౌట్స్ కూడా మొదలయ్యాయి. ఈ డౌట్స్తో పాటు హ్యూమన్ మిషన్స్ చేపట్టినప్పుడు స్పేస్లో ఇలాంటి సమస్యలు వస్తే ఎలా సస్టైన్ అవుతారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఇదంతా ఇండైరెక్ట్గా స్పేస్ ఎక్స్ప్లోరేషన్పై ఆందోళన రేకెత్తించే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ సునీత విలియమ్స్ రీసెంట్గా ఒక వీడియోను కూడా విడుదల చేసినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇన్ని నెలల పాటు స్పేస్లో ఉండిపోయి అసలు నడవటం అంటే ఏంటో మర్చిపోయాను అని అన్నారు ఆమె. కనీసం ఆమె కాళ్ళు జాపుకోవాలన్నా, పడుకోవాలన్నా ఏమాత్రం కూడా సహకరించట్లేదని ఆమె తెలిపారు. సహజంగా మనం రోజుకి 7-8 గంటల పాటు నిద్రపోతాం. కానీ వాళ్ళు స్పేస్లో ఉన్నప్పుడు వాళ్ళు గాలిలో వేలాడుతూనే ఉంటారు. కనీసం పడుకోవాలన్నా, కూర్చోవాలన్నా, లేదంటే మలమూత్రాది ఇత్యాది కార్యక్రమాలు చేయాలన్నా కానీ కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. వారు ఏదన్నా ట్యాబ్లెట్ మింగాలన్నా కానీ అది గాల్లోనే ఎగురుతూ ఉంటుంది. దాన్ని నోట్లోకి తీసుకోవడం కూడా కష్టతరంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలతో వాళ్ళు దాదాపు 8 నెలలు పోరాడుతూనే ఉన్నారు. అయితే వీరు మార్చిలో అయినా కనీసం వస్తారు అని అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్పేస్లో 0 గ్రావిటీ ఉంటుంది. ఇలా గాల్లో తేలటం వల్ల రేపొద్దున భూమిపైకి వచ్చిన తర్వాత కూడా వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్లు కూడా త్వరలో భూమిపైకి రావాలని ఆశిద్దాం.